హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నా పేరు యశ్వతి. నేను ఈరోజు 32 సైజ్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నేను లైనింగ్ నానబెట్టి రెడీగా పెట్టుకున్నాను. క్లాత్ అనేది పక్కకు పెట్టేసి ఫస్ట్ ఆది కొలతలు తీసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకున్నాను. బ్యాక్ సైడ్ నుంచి కొలత తీసుకోవాలి. 15 హైట్, విడ్త్ వచ్చేసి 9+2, షోల్డర్ 5.5, నెక్ విడ్త్ 2.5, ఆర్మ్ పొడవు వచ్చేసి 6.5. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. నెక్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్. ఈ విధంగా మనం కొలత అనేది తీసుకోవాలి. తర్వాత ఫ్రంట్ భాగం వచ్చేసి నెక్ పొడవు 7 ఇంచెస్, హైట్ వచ్చేసి 5.5, ఆర్మ్ హ్యాండ్ విడ్త్ వచ్చేసి 8+2. ఈ విధంగా మజిల్ రౌండ్ 7 ఇంచెస్, కింద డౌన్ వచ్చేసి 5 ఇంచెస్, నడుము కొలత వచ్చేసి 32 సైజ్. ఈ విధంగా తీసుకోవాలి. ఈ కొలతలు రాసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా లైనింగ్ అనేది డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. అంచులు 2 కలపాలి. కింద ఎగుడు దిగుడు ఉంటే సమానంగా లైన్ మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత హైట్ వచ్చేసి 15 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 9+2. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ముందుగా బాక్స్ లాగా మార్కింగ్ చేయాలి. షోల్డర్ వచ్చేసి 5.5 దగ్గర ఒక మార్కింగ్ చేయాలి. ఎక్కడైతే షోల్డర్ స్టాప్ అయిపోతుందో అక్కడ నుంచి ఆర్మ్ స్టార్ట్ అయిపోతుంది. ఆర్మ్ పొడవు వచ్చేసి 6.5. ఈ విధంగా బాక్స్ లాగా మార్కింగ్ చేయాలి. ఆర్మ్ క్రాస్ వచ్చేసి 1.5 ఇంచ్ దగ్గర ఈ విధంగా ఆర్మ్ షేప్లో ఆర్మ్ స్కేల్తో మనం రౌండ్ షేప్లో మార్కింగ్ చేసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి 2.5, నెక్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్. కింది భాగంలో కూడా 2.5 మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా బాక్స్ లాగా మార్కింగ్ చేయాలి. మార్కింగ్ చేసిన తర్వాత దాన్ని లోపలి భాగం రౌండ్ షేప్లో మార్కింగ్ చేయాలి. షోల్డర్ వద్ద 1/2 ఇంచ్ డౌన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకనగా మనకు షోల్డర్ అనేది జారిపోకుండా ఉండడానికి కోసం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఏ విధంగా అయితే మార్కింగ్ చేసామో అదే విధంగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. షోల్డర్ మధ్య భాగంలో 4 ఇంచెస్ వరకు బ్యాక్ ఫ్లీట్స్ కూడా మార్కింగ్ చేయాలి. ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత నడుము అనేది మనకు 8+2 వస్తుంది. 8+2 దగ్గర మార్కింగ్ చేసుకొని ఈ విధంగా లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి. మనకు చూడడానికి బ్యాక్ నెక్ ఈ విధంగా ఉంటుంది. ఏ విధంగా అయితే డ్రా చేసామో అదే విధంగా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి. క్రాస్ అనేది ఎక్కడ సెట్ అవుతుందో చూసుకోవాలి. క్లాత్ అనేది వేస్ట్ కాకుండా ఆర్మ్ సైడే ఈ విధంగా సెట్ చేసుకుంటూ బ్యాక్ ఏ విధంగా ఉందో అదే విధంగా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత కింది భాగంలో ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా డ్రా చేసుకోవాలి. తర్వాత ఏ విధంగా ఉందో అదే విధంగా మనం లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. కింది భాగాన 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఎందుకోసం ఎక్స్ట్రా అనగా మనకు షేప్ పట్టీలు వస్తాయి ఫ్రెండ్స్. ఆ షేప్ పట్టీలు కుట్టడానికి కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. తర్వాత ఆర్మ్ లోత్ అనేది 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ భాగము 1/2 ఇంచ్ ఎక్కువగా లోత్ కట్ చేసుకోవాలి. నెక్ పొడవు వచ్చేసి ఫ్రంట్ నెక్ 7 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకొని బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. తర్వాత ఆ బాక్స్ లోపల రౌండ్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా రౌండ్ షేప్లో మార్కింగ్ చేసుకోవాలి. ఫ్లీట్స్ అనేది అది షేప్ పట్టీ అనేది 3.5, 2.5 ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఏ విధంగా అయితే మార్కింగ్ చేసామో అది మనకి యూజ్ కాదు, అంటే క్రాస్ ముక్కలు యూజ్ కాదు, ఫ్రంట్ భాగం మాత్రమే యూజ్ అవుతుంది. మనము షేప్ పట్టీలకి స్ట్రైట్ ముక్కలు తీసుకోవాలి. ఫ్రంట్ భాగం నుంచి అంటే ఉక్స్ పట్టీ నుంచి 3 ఇంచెస్ దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ దగ్గర ఒక డాట్, మళ్ళీ 1/2 ఇంచ్ దగ్గర ఒక డాట్, ఈ విధంగా 3 డాట్స్ పెట్టుకొని మధ్య డాట్ నుంచి స్ట్రైట్గా ఒక లైన్ తీసుకొని సైడ్లో క్రాస్గా తీసుకోవాలి. మధ్య పాయింట్ నుంచి 2 ఇంచెస్ ఇటు, ఆర్మ్ సైడ్ మాత్రం 3 ఇంచెస్, సైడ్కి కూడా 2 ఇంచెస్. ఈ విధంగా 4 ఫ్లీట్స్ డ్రా చేసుకోవాలి. వెనక భాగము ముందు భాగము అదే విధంగా డ్రా చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. మిగిలిన క్లాత్లో మనం స్ట్రైట్గా తీసుకోవాలి. షేప్ పట్టీలకి 3.5, 2.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. పొడవు వచ్చి 11 ఇంచులు ఈ విధంగా తీసుకోవాలి. తీసుకొని మార్కింగ్ చేసిన దాన్ని షేప్ పట్టీలో డ్రా చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనకు షేప్ పట్టీలు అనేది 4 కావాలి. ఈ విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. మనకు షేప్ పట్టీలు అనేది 4 కావాలి ఫ్రెండ్స్. ఈ విధంగా 4 అనేది రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత హ్యాండ్ తీసుకోవాలి ఫ్రెండ్స్. డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డర్ వచ్చేసి మన సైడ్ ఓపెన్ ఆపోజిట్ సైడ్ ఉండాలి. హైట్ వచ్చేసి 6 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. విడ్త్ వచ్చేసి 11 ఇంచెస్ దగ్గర ఈ విధంగా బాక్స్ లాగా మార్కింగ్ చేసుకోవాలి. ఆర్మ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్, మజిల్ రౌండ్ వచ్చేసి 7 ఇంచెస్ ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. కింద డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసామో ఆ డాట్స్ని కలుపుతూ ఆర్మ్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మధ్య భాగాన 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. ఆ మార్కింగ్ని కలుపుతూ మనం లోపలి భాగం అంటే
లోతు ఫ్రంట్ భాగాన్ని మార్కింగ్ చేయాలి. ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత మనం డాట్స్ని కలుపుతూ టూ లైన్స్ అనేది గీయాలి. తర్వాత కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఆర్మ్ షేప్లో కట్ చేసుకోవాలి. తర్వాత మధ్యలో ఒక టక్ ఇవ్వాలి. మనకి ఎక్కడైతే జాయింట్ వస్తుందో జాయింట్ ప్లేస్లో కూడా ఒక టక్ ఇవ్వాలి. తర్వాత ఓపెన్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని 2 పొరలు మాత్రమే మనం కట్ చేయాలి. లోతు భాగం ఫ్రంట్ భాగాన్ని లోతు 2 పొరలు మాత్రమే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఆ ప్లేస్లో మనం ఫ్రంట్ పార్ట్ అని రాసుకోవాలి. ఈ విధంగా రాసుకోవాలి ఫ్రెండ్స్. నేను పైపింగ్ కోసం గోల్డ్ క్లాత్ తీసుకున్నాను. గోల్డ్ క్లాత్ని 1 ఇంచ్ విడుతుతో ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను పైపింగ్ కోసం. ఈ విధంగా క్రాస్గా కట్ చేయాలి ఫ్రెండ్స్. నేను క్లాత్ని క్రాస్గా పెట్టాను. ఈ విధంగా స్కేల్ మందం అంటే 1 ఇంచ్కి ఎక్కువనే ఉంది. 1 ఇంచ్ మందం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. మెయిన్ క్లాత్ కూడా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ మనం స్టిచ్ అనేది వేయాలి. ముందుగా మనము డోరీ అంటే పైపింగ్ థ్రెడ్ కోసం తీసుకున్న గోల్డ్ క్లాత్ని జాయిన్ చేసుకొని ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ని మధ్యలో పెట్టేసి ఎంత టైట్గా వేస్తే మనకు పైపింగ్ అనేది అంత నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. నీట్గా దగ్గరికి మనం స్టిచ్ వేస్తూ రావాలి. పైపింగ్ అంటే థ్రెడ్ ఎంత ఉందో అంతవరకు దగ్గరికి టైట్గా వేయాలి. ఈ విధంగా సెట్ చేస్తూ మొత్తం థ్రెడ్ మొత్తం కుట్టుకుంటూ రావాలి. స్టిచ్ వేసిన తర్వాత ఈ విధంగా సెట్ చేయాలి ఫ్రెండ్స్. ఎక్కడ లూజ్గా కుట్టొద్దు. మనకి ఎంత టైట్గా వస్తే పైపింగ్ అనేది అంత నీట్గా వస్తుంది. ఈ విధంగా స్టిచ్ వేస్తూ రావాలి. స్టిచ్ వేసిన తర్వాత ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి పైపింగ్ థ్రెడ్. తర్వాత ఇప్పుడు నేను మెయిన్ క్లాత్కి స్టిచ్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా సెట్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ విడుతూ వదులుతూ మనం నెక్ అనేది రౌండ్ షేప్లో స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడప్పుడు మనం చెక్ చేసుకోవాలి. కింద క్లాత్ మిస్ అవుతుందా, క్లాత్ పైన స్టిచ్ పడుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటూ కొద్దిగా సెట్ చేస్తూ రౌండ్ షేప్ మొత్తం స్టిచ్ వేస్తూ రావాలి. ఎక్కడ ముడతలు రావద్దు ఫ్రెండ్స్. క్లాత్ అనేది నీట్గా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేస్తూ మొత్తం రౌండ్ షేప్లో స్టిచ్ వేసుకుంటూ రావాలి. వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ పైన సెట్ చేసుకోవాలి. కరెక్ట్ నెక్ అనేది కరెక్ట్గా సెట్ కావాలి ఫ్రెండ్స్. రౌండ్ షేప్లో కరెక్ట్గా సెట్ చేసి కదలకుండా ఆల్ పెన్స్ పెట్టుకొని మనం థ్రెడ్ పైపింగ్ కుట్టాం కదా, కరెక్ట్ థ్రెడ్ని చూసుకుంటూ థ్రెడ్కి దగ్గరలో అంటే ఎంత టైట్గా వస్తే అంత బాగుంటుంది దగ్గరికి సెట్ చేస్తూ స్టిచ్ వేస్తూ రావాలి. ఈ విధంగా స్టిచ్ వేస్తూ రావాలి ఫ్రెండ్స్. మనకి నిడిల్ అంటే 1 సైడ్ పాదం పెట్టాం కదా, మనకు దగ్గరగా వస్తుంది. మనకు తెలిసిపోతుంది థ్రెడ్ ఎక్కడ ఉందో అనేది తెలుస్తుంది. వన్ సైడ్ పాదం పెడితే మనకు థ్రెడ్ పైపింగ్ అనేది నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. అక్కడక్కడ టక్స్ ఇవ్వాలి. రౌండ్ షేప్ దగ్గర టక్స్ ఇస్తే రిటర్న్ బాగా అవుతుంది. ఈ విధంగా టక్స్ ఇచ్చిన తర్వాత లైనింగ్ క్లాత్ని లోపలికి మడిచేయాలి. లోపలికి మడిచేసి ఈ విధంగా ర్యాప్ చేసుకొని థ్రెడ్ ఏ విధంగా అయితే స్టిచ్ వేస్తామో దానికి దగ్గరలోనే అంటే కరెక్ట్ జాయింట్లో పడేటట్టు, అంటే మనకు స్టిచ్ అనేది క్లాత్ పైన పడద్దు, థ్రెడ్ పైన పడద్దు, కరెక్ట్ జాయింట్లో పడాలి. అప్పుడే థ్రెడ్ పైపింగ్ నీట్గా ఉంటుంది. ఈ విధంగా కొద్దిగా సెట్ చేస్తూ నెక్ మొత్తం స్టిచ్ వేస్తూ రావాలి. ఈ విధంగా స్టిచ్ అనేది నీట్గా వేయాలి ఫ్రెండ్స్. తర్వాత క్లాత్ని టర్న్ చేసి లైనింగ్ ఏ విధంగా ఉందో అదే విధంగా స్టిచ్ వేస్తూ రావాలి. నీట్గా వేయాలి ఫ్రెండ్స్. ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా వేయాలి. తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా నెక్ మొత్తం ఈ విధంగా సెట్ చేస్తూ 1/2 ఇంచ్ వదులుతూ నెక్ రౌండ్ షేప్ ఏ విధంగా ఉందో అదే విధంగా స్టిచ్ వేస్తూ రావాలి. ఈ విధంగా వేసిన తర్వాత కట్ చేసి ఇప్పుడు లైనింగ్ క్లాత్ అటాచ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ కరెక్ట్గా దానిపైన పెట్టేసి 1/2 ఇంచ్ పెడుతుండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం టర్న్ చేసేటప్పుడు ఊడిపోకుండా ఉండాలంటే 1/2 ఇంచ్ పెడితే కంపల్సరీ ఉండాలి. నీట్గా సెట్ చేసుకోవాలి. ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా సెట్ చేస్తూ రౌండ్ షేప్లో స్టిచ్ వేస్తూ రావాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని దగ్గరికి కట్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా కట్ చేసుకొని క్రాస్గా టక్స్ ఇవ్వాలి. స్ట్రైట్గా ఇస్తే అక్కడక్కడ మన స్టిచ్ వేసింది కట్ అయిపోతుంది. అందుకే క్రాస్గా వేయాలి టక్స్. తర్వాత ఈ విధంగా టర్న్ చేసి మనం పైపింగ్ ఏ విధంగా స్టిచ్ వేసామో అదే విధంగా దగ్గరికి కరెక్ట్ జాయింట్ పైన స్టిచ్ పడేటట్టుగా నీట్గా రౌండ్ షేప్లో స్టిచ్ వేస్తూ రావాలి. ఈ విధంగా కొద్దిగా సెట్ చేస్తూ పైపింగ్ మొత్తం కుట్టుకొని రావాలి. తర్వాత లైనింగ్ ఏ విధంగా ఉందో అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే దగ్గరికి కట్ చేసుకోవాలి. మరో ప్రక్కన కూడా నెక్ రౌండ్ షేప్లో స్టిచ్ వేస్తూ రావాలి. థ్రెడ్ పైపింగ్ సెట్ చేస్తూ నీట్గా రౌండ్ షేప్లో స్టిచ్ వేయాలి. వేసిన తర్వాత ఎక్స్ట్రాని కట్ చేసి మళ్ళీ లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ పెట్టేసి 1/2 ఇంచ్ విడుతుతో
లైనింగ్ మొత్తం స్టిచ్ వేస్తూ రావాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఎక్స్ట్రాని కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని దగ్గరికి కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత క్రాస్గా టక్స్ ఇవ్వాలి. ఫ్రెండ్స్, కట్ చేసేటప్పుడు మెయిన్ క్లాత్ కట్ కాకుండా చూసుకోవాలి. ఈ విధంగా క్రాస్గా టక్స్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసి థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా ఉందో అదే విధంగా స్టిచ్ అనేది వేస్తూ రావాలి. కరెక్ట్ జాయింట్ మధ్యలో రావాలి ఫ్రెండ్స్. రౌండ్ షేప్లో రావాలి. ఎక్కడ ముడతలు లేకుండా థ్రెడ్ పైపింగ్ని సెట్ చేస్తూ నీట్గా రౌండ్ షేప్లో స్టిచ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత టర్న్ చేసి లైనింగ్ మొత్తం స్టిచ్ వేసి రెడీగా పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను హ్యాండ్స్కి వేస్తున్నాను. హ్యాండ్స్ కింది భాగంలో ఫస్ట్ మెయిన్ క్లాత్కి వేస్తున్నాను. మెయిన్ క్లాత్కి ఈ విధంగా వేయాలి. పావించి విడత వదులుతూ స్ట్రైట్గా వేయాలి. స్ట్రైట్గా స్టిచ్ వేస్తూ రావాలి ఫ్రెండ్స్. కింద క్లాత్ పైన స్టిచ్ పడుతుందో అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా స్ట్రైట్గా రావాలి స్టిచ్. వేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ అంటే లైనింగ్ క్లాత్ కరెక్ట్గా మెయిన్ క్లాత్ పైన పెట్టాలి. మనం మధ్యలో టక్ ఇచ్చాం కదా, ఆ టక్ మెయిన్ లైనింగ్ ఉన్న టక్ కరెక్ట్గా మ్యాచ్ అవుతుందో చూసుకొని కదలకుండా ఆల్ పిన్ పెట్టుకొని ఇప్పుడు పైపింగ్ ఏ విధంగా వేసామో అదే విధంగా పావించి వదులుతూ స్టిచ్ వేస్తూ రావాలి. వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని దగ్గరికి కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇప్పుడు టర్న్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం స్ట్రైట్గానే టర్న్ చేస్తున్నాం కాబట్టి టక్స్ అవసరం లేదు ఫ్రెండ్స్. ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని జాయింట్ మధ్య భాగంలోనే వేయాలి. పైపింగ్ మెయిన్ క్లాత్ మధ్య జాయింట్ ఉంటుంది కదా, జాయింట్ మధ్యలోనే స్టిచ్ వేస్తూ రావాలి. ఈ విధంగా నీట్గా వేయాలి ఫ్రెండ్స్. ఎక్కడ ముడతలు రావద్దు. ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత టర్న్ చేసుకొని లైనింగ్ మొత్తం స్టిచ్ వేసుకుంటూ రావాలి. లైనింగ్ మొత్తం స్టిచ్ వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని దగ్గరికి కట్ చేసుకోవాలి. అదేవిధంగా మరొక హ్యాండ్ కూడా స్టిచ్ వేసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టీలకు కూడా లైనింగ్ స్టిచ్ వేసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు మెయిన్ ఫ్రంట్ పార్ట్లో మధ్య ప్లేట్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా ఫోల్డ్ చేసి ట్రయాంగిల్ షేప్లో స్టిచ్ వేస్తూ రావాలి. ఆ కార్నర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ కార్నర్ కూడా ఒకసారి చిన్నగా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసి ఇంకొక స్టిచ్ వేస్తూ రావాలి. తర్వాత మధ్య భాగంలో ఈ విధంగా రెండు సమానంగా పట్టుకొని మధ్య ప్లేట్ వేస్తూ రావాలి. తర్వాత ఫ్రంట్ బ్యాక్ రబ్ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత ఆర్మ్ సైడ్ కూడా ఈ విధంగా మధ్యలో ఫోల్డ్ చేసి రెండు క్లాత్లు అనేది సమంగా ఉండాలి. ప్లీట్ అనేది స్ట్రైట్గా అంటే క్రాస్గా వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా స్టిచ్ వేయాలి. ఫ్రంట్ బ్యాక్ రబ్ చేయాలి. తర్వాత సైడ్ నేను 3 వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు మరొక పార్ట్ కూడా ఫ్రంట్ పార్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టీ నేను ఒకదానికి లైనింగ్ కుట్టాను కదా, ఇంకొక లైనింగ్ షేప్ పట్టీకి పై భాగాన వేస్తున్నాను. కింది భాగాన ఇలా స్టిచ్ వేసి లాక్ చేసి రెడీగా పెట్టుకుంటున్నాను. ఈ షేప్ పట్టీ ఎక్కడ సెట్ అవుతుందో ఈ విధంగా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఎక్కడైతే సెట్ అవుతుందో అదే విధంగా సెట్ చేసుకొని రివర్స్ మెయిన్ క్లాత్ స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఈ షేప్ పట్టీ అనేది రివర్స్ పెట్టుకోవాలి, లేదంటే షేప్ పట్టీ అయినా స్ట్రైట్గా పెట్టుకోవాలి. మెయిన్ క్లాత్ రివర్స్ పెట్టుకోవాలి. ఏదన్నా ఒకటి స్ట్రైట్ ఒకటి రివర్స్లో పెట్టుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు ముందు భాగం నుంచి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత ఫస్ట్ జాయింట్ లాస్ట్ జాయింట్కి కలుపుతూ స్టిచ్ వేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్. స్టిచ్ వేసేటప్పుడు అప్పుడప్పుడు క్లాత్ అనేది లోపల స్ట్రక్ అయిపోతుందంటే సూది కిందికి వచ్చేస్తుంది. అది మనం రివర్స్ చేసేటప్పుడు రాదు. అందుకోసమే లోపలి క్లాత్ లోపలికి నెట్టేసి జాయింట్ మీద కరెక్ట్గా స్టిచ్ పడేటట్టుగా చూసుకుంటూ జాయింట్ చేసుకోవాలి. మధ్యలో నుంచి క్లాత్ని లాగాలి. ఈ విధంగా లాగిన తర్వాత కింది భాగాన ఒక స్టిచ్ అనేది వేస్తూ రావాలి. అలా వేయడం వల్ల మనకు నీట్ ఫినిషింగ్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా పై భాగాన కూడా ఒక స్టిచ్ అనేది వేస్తూ రావాలి. కరెక్ట్ జాయింట్ పైన రావాలి ఫ్రెండ్స్. జాయింట్ పైన రావడం వలన మనకు లుక్ అనేది నీట్ ఫినిషింగ్ కనిపిస్తుంది. మరొక పార్ట్ కూడా ఇదే విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు రెండు సమానంగా ఉన్నాయా ఒకసారి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఉక్స్ పట్టి కాజా పట్టి వేయాలి. 2 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను ఉక్స్ పట్టి కోసము. లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేశాను. మనకు నెక్ కూడా రెడీ ఉంది, కింద కూడా రెడీ ఉంది కాబట్టి పావించి పైన వదిలేసుకుంటూ కింద స్టిచ్ వరకు వేసుకుంటూ రావాలి. కింద కూడా ఒక పావించి క్లాత్ ఎక్స్ట్రా ఉండాలి. ఉక్స్ పట్టి ఈ విధంగా కుట్టిన తర్వాత లైనింగ్ క్లాత్ని టర్న్ చేసి పైనుంచి కూడా ఒక జాయింట్ పైన కరెక్ట్గా స్టిచ్ రావాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం ఎంతైతే జాయింట్ చేసామో ఆ క్లాత్ని ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి కార్నర్కి మాత్రమే స్టిచ్ వేస్తూ రావాలి. మనకు ఉక్స్ పట్టి అనేది లైనింగ్ క్లాత్తో వేయాలి ఫ్రెండ్స్. అది లోపలికి వెళ్తుంది. కాజా పట్టి అనేది బయటికి వస్తుంది కాబట్టి మెయిన్ క్లాత్ తోటే వేయాలి. మెయిన్ క్లాత్ తీసుకున్నాను ఫ్రెండ్స్. వీటితో వచ్చేసి 2.5 ఉంది. 2.5 తీసుకున్నాను. ఇలా కింది మెయిన్ క్లాత్ అంటే ఫ్రంట్ పార్ట్ మెయిన్ క్లాత్ కింది భాగం నుంచి స్టిచ్ వేస్తున్నాను. పావించి వదిలేసుకుంటూ కింది భాగం నుంచి మాత్రమే స్టిచ్ వేస్తూ రావాలి.
ఈ విధంగా వేసిన తర్వాత మీకు ఎంత కావాలి క్లాత్ అది చూసుకోవాలి. ఒక పావించి ఉంటే సరిపోతుంది. పావించి వదులుకుంటూ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. తర్వాత ఎంతైతే ఎక్స్ట్రా క్లాత్ ఉందో ఆ క్లాత్ని ఫోల్డ్ చేసి ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేయాలి. ఫ్రెండ్స్ నేను జాయింట్ ఉంది కాబట్టి లోపలికి మడవట్లేదు, డైరెక్ట్ కుట్టేస్తున్నాను. ఒకవేళ మీకు జాయింట్ లేకపోతే ఒక పావించి ఫోల్డ్ చేసి ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేస్తూ రావాలి. వేసిన తర్వాత ఫ్రంట్ బ్యాక్ రబ్ చేయాలి. తర్వాత పావించి వదులుతూ ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా వేయడం వల్ల 2 స్టిచ్ల మధ్యలో కాజా అనేది వస్తుంది. ఈ విధంగా రెడీ చేసుకోవాలి. మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మధ్య భాగంలో ఫ్లీట్ అనేది స్టిచ్ వేసుకుంటూ రావాలి. మనం మార్కింగ్ చేసాం కదా 4 ఇంచెస్, ఆ 4 ఇంచెస్ వరకు ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ రబ్ చేస్తూ 2 సైడ్స్ స్టిచ్ వేస్తూ రావాలి. ఈ విధంగా నీట్గా సెట్ చేస్తూ స్టిచ్ వేస్తూ రావాలి. వేసిన తర్వాత ఈ విధంగా ముందుగా మనం జాయింట్ అనేది చేసుకోవాలి. షోల్డర్లు జాయింట్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ రబ్ చేయాలి ఫ్రెండ్స్. మనమే స్టిచ్ వేస్తున్నాం కాబట్టి ఏ జాయింట్ అయినా డబల్ చేసుకుంటే మనకు రిపేర్ అనే సమస్య రాదు. ఈ విధంగా వేసిన తర్వాత సైడ్లు అంటే హ్యాండ్స్ వేసే ముందు సైడ్లు కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏ మాత్రం ఎక్కువ తక్కువ ఉంటే కొద్దిగా సెట్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఎంత ఎక్కువ ఉంది అనేది చూసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత నడుము భాగం మనకి 8 ఇంచెస్ ఉంది. 8 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని మధ్యలో ఒక టక్ ఇచ్చాం కదా, ఆ టక్ వరకు స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ నేను బ్యాక్ పార్ట్ వీపు కూడా పైపింగ్ వేస్తున్నాను. ఈ విధంగా రెడీ చేసుకొని కింది భాగాన పైపింగ్ అనేది రెడీ చేసి ఈ విధంగా స్టిచ్ అనేది వేస్తున్నాను. ముందుగా నేను పైపింగ్ వద్దనుకున్నాను ఫ్రెండ్స్, కానీ వేస్తే బాగుంటుంది అనేసి ఇప్పుడు రెడీ చేసి వెనక భాగంలో కూడా స్టిచ్ వేస్తూ వచ్చాను. పైపింగ్ ఈ విధంగా వేయాలి. వేసిన తర్వాత లోపల భాగం మనం హెమ్మింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్ ఫ్రంట్ పార్ట్ లోతు ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఫ్రంట్కి మ్యాచ్ అయిందా ఒకసారి చెక్ చేసుకొని షోల్డర్ మధ్య భాగంలో టక్కుని పెట్టేసి క్లాత్ అనేది కదలకుండా ఆల్పిన్ పెట్టుకొని కొద్దిగా సెట్ చేస్తూ పావించి వదులుతూ ఆర్మ్ షేప్లోనే కొద్దిగా సెట్ చేస్తూ స్టిచ్ వేస్తూ రావాలి. ఈ విధంగా కొద్దిగా సెట్ చేయాలి ఫ్రెండ్స్. మనం కుట్టేటప్పుడు ఆర్మ్ షేప్లో టర్న్ చేసేటప్పుడు అక్కడక్కడ ముడతలు వస్తుంది కింది భాగాన, రాకుండా ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఒకసారి అంటే ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా వచ్చిందో చూసుకొని సెకండ్ స్టిచ్ కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు షోల్డర్ మధ్య భాగాన పట్టుకుంటూ మనం మార్కింగ్ చేసాం కదా 8 ఇంచెస్, అక్కడి వరకు స్ట్రైట్గా ఒక లైన్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ రబ్ చేసుకోవాలి. కింది భాగము పై భాగము కలుపుతూ షోల్డర్ మధ్య భాగంలో కూడా కలుపుతూ హ్యాండ్ చివరి వరకు స్టిచ్ అనేది వేయాలి. మరో ప్రక్కన కూడా అదే విధంగా జాయిన్ చేసుకోవాలి. అంటే షోల్డర్ మధ్య భాగం నుంచి కొద్దిగా సెట్ చేస్తూ హ్యాండ్ అనేది స్టిచ్ వేస్తూ రావాలి. పావించి పెడుతుండాలి ఫ్రెండ్స్. మరి కార్నర్కి వేస్తే మనం టర్న్ చేస్తే తొందరగా ఊడిపోతుంది. ఈ విధంగా కొద్దిగా సెట్ చేస్తూ ఆర్మ్ షేప్లో రౌండ్ షేప్లో స్టిచ్ అనేది వేస్తూ రావాలి. ఈ విధంగా కొద్దిగా సెట్ చేస్తూ నీట్గా స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఎక్కడైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా షోల్డర్ మధ్య భాగాన పట్టుకుంటూ మనం మార్కింగ్ చేసాం కదా 8 ఇంచెస్ దగ్గర, ఆ 8 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పైనుంచి స్టిచ్ వచ్చేటట్టుగా నీట్గా స్ట్రెయిట్ లైన్ వేస్తూ రావాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఆర్మ్ చివరి వరకు, తర్వాత హ్యాండ్ చివరి వరకు ఈ విధంగా స్టిచ్ వేయాలి. ఫైనల్ లుక్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.